ఏపీ శాసన మండలిలో ఫీ రీయింబర్స్మెంట్ పై చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి మంత్రి సమాధానం చెబుతున్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. దీంతో మంత్రి లోకేష్ లేచి సమాధానం చెప్పారు. విద్యా వ్యవస్థపై చర్చ జరిగే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేసి వెళ్లిపోయి మళ్లీ ఇప్పుడు సమాధానం అడిగితే ఎలా అన్నారు. చర్చ సమయంలో ఇందుకు బయటకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మొత్తం 4,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు. 16 నెలల తర్వాత పాత బకాయిలు చెల్లించారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలే అయ్యిందని, పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తామని గతంలోనే సభ సాక్షిగా హామీ ఇచ్చినట్టుగా తెలిపారు మంత్రి లోకేష్. ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి? మీరు ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, వినరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకా కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన తర్వాత మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్